కస్బా వార్తలకు స్వాగతం. పటాన్చెరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఆస్తుల రక్షణతో పాటు అక్రమ కూల్చివేతలపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల పటాన్చెరు పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్కు ప్రజావాణిలో మెమొరాండం సమర్పించారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 800 మంది పేద విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల భూమిపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కోర్టు అనుమతితో నిర్మించిన ప్రహారీ గోడ, పాత భవనాన్ని కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా కూల్చివేయడం తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ధిక్కరించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. అలాగే ప్రహారీ గోడ నిర్మాణం పునాదుల వద్దనే నిలిచిపోయిందని, నిర్మాణ సామాగ్రి ఉన్నప్పటికీ పనులు అడ్డుకుంటున్నా వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పాఠశాల ఆవరణలోని 9 గుంటల భూమిలో ఏర్పడిన అక్రమ గుడిసెలను తొలగించి ఆ స్థలాన్ని తిరిగి పాఠశాలకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం ఆధునిక వసతులతో నూతన భవనం నిర్మించేందుకు పటాన్చెరు పరిశ్రమల CSR నిధులను వినియోగించాలని సూచించారు. అదేవిధంగా రెవెన్యూ రికార్డులలో 2.18 ఎకరాల భూమిని పూర్తిగా పాఠశాల పేరుతో నమోదు చేసి కోర్టు కేసు వివరాలతో శాశ్వత నామఫలకం ఏర్పాటు చేయాలని కోరారు. దూకుడు పెంచిన పూర్వ విద్యార్థుల పాఠశాల స్థల ఉద్యమానికి మేధావుల ఫోరం కన్వీనర్ సీనియర్ జర్నలిస్ట్ కస్బా శంకర్రావు తమ సంపూర్ణ మద్దతు పూర్వ విద్యార్థుల ఉద్యమానికి ఇస్తున్నట్లు తెలిపారు. తమ మీడియా సంస్థలు ప్రభుత్వ అధికారులతో ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వై అశోక్ కుమార్, బెజగం శ్రీనివాస్, రవి, బిట్టు, విజయ్, చంద్రారెడ్డి, నాగసాని నరేష్, విజయ్ ఆనంద్, రామచంద్రుడు, విరూపాక్ష తదితరులు పాల్గొన్నారు.